వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో బుజ్జమ్మ అనే మహిళను బెదిరించి నిర్బంధించి అఘాయిత్యానికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించి మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన జనసేన జిల్లా నాయకులు గుణకుల కిషోర్. ఈ సందర్భంగా గుణకుల కిషోర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇలాంటి మానవ మృగాలు జనాల్లో సంచరిస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించేలా, ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ 24 న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో టీవీ 24 న్యూస్. అందరికీ దయవుంచి అందరినీ డిగ్రీ తీసే ప్రశాంతమ్మ కూడా చెప్తాను. ఇలాంటి నరహంతుకులు కూడా మంచి అని డిగ్రీ తీబాపమ్మ ప్రతి ఒక్క నాయకులకు కూడా చెప్తున్నా, కరుణించి దయవుంచి మరీ వేడుకుంటున్నా. అందరికీ నమస్కారం. బుచ్చిలో మనుషులతో పాటు ఒక మృగం కూడా తిరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులకి సంబంధించిన డెస్క్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించమన్నారు. ఒక తల్లి వయసున్న ఒక నడి వయస్కురాలు, బ్రిటిష్ చట్టం ఉండింది, ఆడవాళ్ళని చీరలాగి ఈదులో తరిమేది, అదే విధంగా నా మీద ప్రవర్తిస్తున్నారు, పశువుల్లాగా నన్ను కాపాడనంటూ ఆ వీడియోని ఇక్కడికి జనసేన పార్టీ తరఫున మా వేములపాటి అజయ్ గారి సూచనలతో రావడం జరిగింది. ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాలుతో చేత్తో తన్ని, చెవు కూడా వినపడట్లేదంట, మెడికల్ సర్టిఫికేట్లో కూడా ఉంది, వాళ్ళంతా గాయాలతో ఆ మహిళ ఉండి పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్సీ కట్టించుకొని కూడా ఉంటే దానికి నార్మల్ శిక్షలు వేశారు. 115, 118, 351 అని. వీటిలో లాస్ట్దే 351/2 BNS ఈ చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన వర్షం ఉంది. ఎవరైతే ఈ తప్పు చేశారో వాడు స్వేచ్ఛగా మనుషుల్లో తిరిగేస్తున్నారు. ఇక్కడ బాధిత మహిళ ఏమో భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంది. సిఐ గారికి చెప్తే ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పారు. వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలి, మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పదే చెప్తే ఒక అర్థం కాని హాఫ్ నాలెడ్జ్ ఫెలో, అంతకుముందు మంత్రిగా ఉన్నాయన భయం వేస్తుంది ఆడవాళ్ళు అన్నారు. మీ భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లని తాకాలంటే భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు కొత్త చట్టాలను తీసుకురావాలని చూశారు. ఒక తల్లి వయసున్న ఒక మహిళ నన్ను కాపాడండి, ఆ పిల్లోడు నా కొడుకు వయసున్నోడు నాతో హేయంగా ప్రవర్తించాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, కిరాతకంగా వ్యవహరించారన్నా కూడా ఇంకా పోలీస్ చట్టాలు ముందుకు రాలేదంటే నాకు నిజంగా బాధేస్తుంది. వెంటనే దోషి ఎవరున్నారో వాడి మీద అటెంప్ట్ మర్డరు, కిడ్నాప్ కేసు, రేప్ కేసు 3 నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు. మహిళలకు న్యాయం కల్పించేదానికే చట్టాలను రూపొందించడానికి, కొత్త చట్టాలు రూపొందించడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఉపేక్షించేది లేదు. ఇంకా అరాచకంగా రాక్షసులాగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలకి ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతాం. ఈరోజు ఈ మహిళకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు. జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషులకి శిక్ష భరించే వరకు కూడా మేము కఠినంగా ఈ విషయం మీద నిలబడతాము. ఈరోజు గవర్నమెంట్ వెంటనే స్పందించి 1 స్టాప్ నుంచి మహిళలు వచ్చి బాధిత మహిళలను కాపాడుతున్నారు. ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి, అందులో మహిళా ఎమ్మెల్యే ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఇట్లాంటి అరాచకాలు మళ్ళా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ప్రశాంతమ్మ కూడా ఈ విషయం చెప్తాం, బాధిత మహిళలు కూడా కలవాలనుంది. ఖచ్చితంగా మీరందరూ పెద్దలందరూ కూడా స్పందించి ఈ విషయంలో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.